ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మేయర్ సీట్ కోసం మిత్రపక్షాల మధ్య కుస్తీని చూసాం, శత్రుపక్షాల మధ్య డైలాగ్ వార్ కూడా విన్నాం. అయితే ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో జనసేన లీడర్స్ మధ్య పోరుకు తెరలేచిందట. మేయర్ అభ్యర్థిత్వం కోసం గ్లాస్ పార్టీ నేతలు ఇప్పుడు కుస్తీలు పడుతున్నారు. ఈ విభేదాలు కాస్త దాడులు, వీధి పోరాటాల వరకు వెళ్ళిపోయాయి. అసలు కూటమి కోటాలో ఆ మేయర్ పీఠం జనసేనకు వస్తుందో రాదో తెలియకుండానే పార్టీ లీడర్లు కొట్టుకుందాం రా అంటుంటే క్యాడర్ అవాక్కైపోతున్నారని టాక్. ఇంతకీ ఏదా మున్సిపల్ కార్పొరేషన్, ఎవరా జనసేన నేతలు? మేయర్ సీటు, జనసేనలో ఫైట్. బండి రామకృష్ణ వర్సెస్ కొట్టే వెంకట్రావు. బందరు పోరు. మచిలీపట్నం మేయర్ పీఠం చుట్టూ మొదలైన రాజకీయ గందరగోళం ఇప్పుడు జనసేనలో విభేదాలకు దారితీస్తోంది. మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును ప్రతిపాదిస్తూ జనసేన స్థానిక నాయకత్వం తీర్మానం చేసింది. ఆ తరువాత అదే తీర్మానంపై పార్టీలోని మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. మేయర్ సీట్ పై కూటమిలో చర్చ జరగక ముందే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ కొట్టే వెంకట్రావు వర్గం ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా బండి రామకృష్ణ పేరును మార్చాలని వెంకట్రావు వర్గం ఒక తీర్మానం చేసినట్టు చెప్తున్నారు. ఇదే సమయంలో గడ్డం రాజు వర్గం కూడా కొట్టే వెంకట్రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇక ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఇరు వర్గాల నేతలు ఎదురుపట్టడంతో వాళ్ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం మంటలు రేపిందని చెప్తున్నారు. ఇది బందరు జనసేనలో వర్గపోరును వీధిన పడేటట్టు చేసిందని క్యాడర్ వాపోతున్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కూటమిలోని ఏ పార్టీకి దక్కుతుందో అనేది ఇంకా తేలలేదు. అయినా మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన నేతలు దాన్ని ఆమోదించడం, తీర్మానంపై సంతకాలు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తీర్మానాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి పంపించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయమే ఇప్పుడు పార్టీలోని మరో వర్గానికి ఆగ్రహం తెప్పించింది. అసలు మేయర్ పదవి జనసేనకే వస్తుందన్న స్పష్టత లేకుండా, కూటమిలో సీట్ల సర్దుబాటు జరగకుండా మేయర్ అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని వెంకట్రావు వర్గం ప్రశ్నిస్తోంది. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీ, జిల్లా స్థాయి నాయకులతో చర్చించకుండా కొంతమంది నేతలతో సమావేశం పెట్టి అభ్యర్థిని ఖరారు చేయడం సరికాదంటోంది. అక్కడితో ఆగకుండా బండి రామకృష్ణ పేరును మార్చాలని కొట్టే వెంకట్రావు వర్గం తీర్మానం చేసినట్టు సమాచారం. దీంతో జనసేన నుండి మేయర్ సీట్ కోసం 2 పేర్లను ప్రతిపాదించడంతో పార్టీ కాస్త 2 వర్గాలుగా చీలిపోయిందంటున్నారు. ఇక ఈ మేయర్ వ్యవహారం కాస్త గడ్డం రాజు వర్సెస్ కొట్టే వెంకట్రావు అన్నట్టు టర్న్ తీసుకుందని జనసేనలో టాక్. వాళ్ళిద్దరి మధ్య ఒక రేంజ్ లో డైలాగ్ వార్ నడుస్తోందంటున్నారు. మేయర్ అభ్యర్థిత్వంపై వెంకట్రావు చేస్తున్న వ్యాఖ్యలపై గడ్డం రాజు వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు తమకు ఉందని వెంకట్రావు వర్గం అంటోంది. దీంతో మేయర్ పీఠం కోసం మొదలైన వివాదం ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసిందని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై మొదలైన రచ్చతో పలు కీలక ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఈ తీర్మానానికి హైకమాండ్ ఆమోదం ఉందా లేదా అని పార్టీలో చర్చ జరుగుతోందని చెప్తున్నారు. మేయర్ అభ్యర్థి ఎంపికపై జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుందా, లేక ఇది కేవలం స్థానిక నాయకత్వం చేసిన ప్రతిపాదనేనా? ఇక బండి రామకృష్ణ పేరును మార్చాలని వెంకట్రావు వర్గం చేసిన తీర్మానంపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారు? కూటమిలోని టీడీపీ, బీజేపీలతో మేయర్ అభ్యర్థిత్వంపై చర్చ జరిగిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు జనసేన లీడర్స్, క్యాడర్ ను వేధిస్తున్నాయి. బందరు జనసేనను 2 వర్గాలుగా చీల్చిన ఈ వివాదానికి పార్టీ అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెట్టనుంది? మచిలీపట్నం రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు జనసేన నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మేయర్ పీఠంపై తొందరపడి పార్టీ కోయిలలు కూయడం వల్లే ఇంత రాద్ధాంతం జరిగిందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ మ్యాటర్ లో పొలిటికల్ వ్యూహాలు దాగున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక బందరు పోరుకు జనసేన అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.